వార్మప్లో సో ముందుగా మన బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకోవడం. ఈ ఫ్లెక్సిబుల్స్లో ఎక్కువగా ఏంటంటే మన మజిల్స్ నెక్ మజిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని స్టిఫ్నెస్ని ఏంటంటే రిలీజ్ చేసుకోవడం అన్నట్టు దీంట్లో. సో ఒకటి క్లాక్ వైజ్ రొటేషన్, ఇంకోటి ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అని చెప్పేసి అంటాం దీంట్లో. సో అప్ అండ్ డౌన్. ఫాస్ట్గా చేస్తాం. సో ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కొక్క 10 టైమ్స్ చేయాలి. రివర్స్ ఇది ఒక్కొక్కటి ఏంటంటే మీరు మినిమం ఒక 10 టైమ్స్ చేస్తూ ఉంటే సరిపోతుంది. దాని తర్వాత అప్ అండ్ డౌన్స్. సో దీని ద్వారా ఏమవుతుందంటే మన మజిల్స్ ఏవైతే ఉంటాయో మొత్తం ఫ్రీ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే ఫిజికల్గా ఎక్సర్సైజెస్ అని మనం కొంచెం అడ్వాన్స్డ్ ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు మనకి మజిల్ ఇంజురీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం బిఫోర్ ఏదైనా మనం చేసే ముందు ఖచ్చితంగా దీన్ని అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒకవేళ మనం చేసిన తర్వాత కూడా మనం ఫిజికల్ యాక్టివిటీ మొత్తం అయిపోయిన తర్వాత కూడా సో మజిల్ రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మజిల్ రిలాక్సేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకుంటూ ఉండాలి. సో ఎందుకంటే ఇంజురీస్ అవ్వకుండా. సో ఇప్పుడు ఏంటంటే చాలా మందిలో ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి చేసినప్పుడు ఏంటంటే మజిల్ టెన్షన్ అనేది రిలీజ్ అవ్వదు. దాంట్లో ఆక్సిజన్ సప్లై తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే పెయిన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఆ పెయిన్ని తగ్గించుకోవడం మనం ఏంటంటే దానికోసమే మనం ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది చేస్తూ ఉంటాము. సో ఈ పోస్చర్స్ అనేది మనం ఎప్పుడు కూడా చాలా నీట్గా చేసుకుంటూ ఉండాలి. ఈ పోస్చర్స్ అనేది కరెక్ట్గా లేకపోతే కూడా మీకు ఏంటంటే ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్గా చూసుకొని నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో. సో ఇది ఎస్పెషల్లీ మన క్లినిక్లో వ్యూవర్స్ ఎవరైతే సెక్షువల్ డిజార్డర్స్ ఉంటారో అయితే జస్ట్ లైక్ ప్రీమెచ్యూర్ ఎయాక్యులేషన్ కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సో లో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి, సో ఎస్పెషల్లీ మేము ఏంటంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ జోన్ని కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. అదేవిధంగా మనకేంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ అవడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఓకే, ఈరోజు మనం ఏంటంటే ఓన్లీ స్టార్టెడ్ ఫర్ జనరల్గా మనం ఏంటంటే ఈ బాడీ వార్మప్ అని చెప్పేసి ఉంటాము. ఈ వార్మప్ అనేది మనం కరెక్ట్గా చేసుకుంటే మజిల్ ఇంజురీస్ అనేది లేకుండా ఉండడం కోసం అన్నట్టు. సో మనం ఫర్దర్గా వీడియోస్ కూడా చేస్తూ ఉంటాము. ఆ వీడియోస్లో కూడా ప్రతి ఒక్కటి చెప్తా ఉంటాం అన్నట్టు. ఏ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఏంటి, సో ప్రతి ఒక్క మజిల్ మీద ఎంత టెన్షన్ పడుతూ ఉంటుంది. సో ఎస్పెషల్లీ మన దగ్గర ఏంటంటే ఓన్లీ మనం విత్ బాడీ వెయిట్తోనే మనం చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఎలాంటి వెయిట్స్ కానీ ఏమీ లేకుండా ఒక్క బాడీ వెయిట్స్తోనే మనం ఈ సెషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ అనేది లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోస్ మీరు కూడా తప్పకుండా ఎవరికైనా చేయాలి అనుకుంటే మీరు షేర్ కూడా చేస్తూ ఉండండి. సో ఈసారి ఏంటంటే నేషనల్ అథ్లెట్ అన్నట్టు, సో నేషనల్ ప్లేయర్. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుండి వీళ్ళు ఏంటంటే అథ్లెటిక్స్ చేసి ఏంటంటే ప్రతి ఒక్కటి వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే మనం ఒక అథ్లెట్ ద్వారానే మనం ప్రతి ఒక్కరికి అందజేయాలన్న ఒక దీంతోనే మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కువ ఏంటంటే వీళ్ళకి స్పోర్ట్స్ ఇంజురీస్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళు ఎక్కువగా జాగింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తూ ఉంటారు కాబట్టి క్రాంప్స్ అనేవి రాకుండా ఏంటంటే వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ ద్వారా మనం చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మనకి ఈజీగా మొబిలిటీ. సో చాలామంది ఇప్పుడు ఒక కోచ్ని మనం హైర్ చేసుకోవాలనుకుంటే మినిమం లేదనుకుంటే ఒక 5 నుండి 10,000 రూపాయలు లేకుండా ఏ కోచ్ కూడా రారు. బట్ ఏంటంటే మనం ఈ వీడియోస్లో మీకు
విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఇస్తున్నాం కాబట్టి, సో దీన్ని మీరందరూ యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ దిస్ వీడియో.